నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం కోలన్ క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్ల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అది ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ పరిష్కారాలు ఏంటి, వీటికి సంబంధించి మనకు సలహాలు సూచనలు అందించడానికి డాక్టర్ పవన్ అడ్డాల గారు ఉన్నారు, మెడికల్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ డాక్టర్. సో మాట్లాడుతున్న డాక్టర్ గారితో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడి నేరుగా మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ సార్, ముందుగా ఈ పెద్ద ప్రేగుల క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ అంటే ఏంటి సార్? సో మనం తినే దగ్గర నుంచి మోషన్ వచ్చేదాకా దగ్గర 4.5 నుంచి 5 మీటర్స్ ఆఫ్ ఇంటెస్టైన్ ఉంటుందండి, పేగు అంటాం కదా అది. సో అది రకరకాల భాగాల కింద డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ అన్నవాహిక, ఆ తర్వాత జీర్ణాశయం, ఆ తర్వాత చిన్న పేగు, ఆ తర్వాత పెద్ద పేగు ఉంటుంది. పెద్ద పేగు దగ్గర 1.5 మీటర్స్ ఉంటుంది అనమాట మనకి. సో ఈ 1.5 మీటర్స్లో ఎక్కడైనా కానీ మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని కూడా మనం రైట్ సైడ్ అని, లెఫ్ట్ సైడ్ అని డివైడ్ చేస్తాము. లెఫ్ట్ సైడ్లో కూడా మళ్ళీ 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. సో ఎక్కడొచ్చినా కానీ ఈ పెద్ద పేగులో మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, జస్ట్ 1.5 మీటరే ఉంటుందా? యా, పెద్ద పేగు వరకు మాట్లాడితే మనం ఈ 1.5 మీటర్ గురించి మాట్లాడాలి. క్యాన్సర్ అనేసరికి పెద్దది అన్నంత భయం వేస్తుంది. 1.5 మీటర్ అంటే ఇంత చిన్న పార్ట్లలో కూడా క్యాన్సర్లు వచ్చేస్తాయా, అవి మరణం దాకా దారితీస్తాయా అని చిన్న భయం వచ్చింది, సందేహం వచ్చింది. అది న్యాచురల్ అండి. రైట్ సార్, దాంట్లో రకాలు అంటున్నారు, ఒకసారి డిస్క్రైబ్ చేస్తారు. సో మనకి రకాలంటే రైట్ సైడ్ ఒక భాగం ఉంటుందండి పెద్ద పేగులు, అండ్ లెఫ్ట్ సైడ్ ఉండే భాగం ఒకటి ఉంటుంది. అంటే 2 మన కన్వీనియన్స్ కోసం డివైడ్ చేసుకుంటాం. రెండోది ఏంటంటే రైట్ సైడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు ప్రజెంట్ అయ్యే తీరు వేరుగా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు ప్రజెంట్ అయ్యే తీరు వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ వచ్చింది అనుకోండి, రైట్ సైడ్ ఎక్కువ మంది కూడా అనీమియాతో ప్రజెంట్ అవుతారు. అనీమియాతో కానీ, లేదంటే మోషన్లో రక్తం రావటం కానీ, ఫ్రాంక్గా ఏమీ రాదు, అది మోషన్ అంతా మారిపోయి తారులాగా నల్లగా జిగటగా స్మెల్లీగా మోషన్ వస్తూ ఉంటుంది అనమాట. ఎక్కువ శాతం మంది రైట్ సైడ్ కోలాన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది కూడా అనీమియాతో ప్రజెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆకలి తక్కువ ఉండటం, వెయిట్ లాస్ అవటం వల్ల ఎందుకు వస్తుందో తెలియక, లేదంటే అవి ఏంటంటే రైట్ సైడ్ వచ్చే క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో లెఫ్ట్ సైడ్ కన్నా కూడా పెద్ద సైజులో వస్తాయి. ఎందుకంటే వాటికి సిమ్టమ్స్ వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. సో సిమ్టమ్స్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి చిన్న పేగు అడ్డం పడటం వల్ల ఈ పేగులు ఏదైతే ఉన్నాయో బ్లాక్ అయిపోయి ఎమర్జెన్సీలో ప్రజెంటేషన్ జరుగుతుంది. సో ఈ 2 రకాలుగా ప్రజెంట్ అవుతారు, ఏదో అనీమియాతో కానీ లేదా చిన్న పేగు బ్లాక్ అవటం వల్ల అబ్స్ట్రక్షన్తో కానీ ప్రజెంట్ అవుతూ ఉంటారు. వేరేజ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేతలకి ఇది కంప్లీట్లీ డిఫరెంట్ పిక్చర్ అండి. అంటే మోషన్ సరిగా అవ్వకపోవటం అయినా కానీ, కాన్స్టిపేషన్, రీసెంట్గా కాన్స్టిపేషన్ అనేది మలబద్ధకం అంటాం కదా, అది స్టార్ట్ అవటం కానీ, లేదంటే ఫ్రాంక్గా బ్లడ్ వెళ్ళటం, మోషన్లో రక్తంలా కారిపోవటం అనమాట, మోషన్తో పాటుగా కలిసిపోవటం కానీ, మోషన్ తర్వాత ఒక్కసారిగా కొట్టేయటం కానీ, మోషన్ ముందు అవ్వటం కానీ ఇట్లాంటివి జరుగుతుంది. అండ్ మనం మోషన్ అయ్యే యానస్ అని ఏదైతే మాట్లాడుతాం దానికి క్లోజ్గా ఉన్నట్లయితే కనుక మనం మోషన్ అయ్యే టైంలో పెయిన్ రావటం అనేది జరుగుతుంది. మోషన్ అయిన తర్వాత కూడా ఇంకా అవ్వలేదు అనే ఫీలింగ్, సో ఏదో అనీజీగా ఉండటం పెల్విస్లో, అంటే సొంటి భాగంలో అనీజీగా ఉండటం, లేదంటే అదే కనుక కొంచెం పెద్దదయ్యి బ్లాక్ అవుతున్నట్లయితే కనుక అగైన్ ఇందాక చెప్పినట్టుగా అబ్స్ట్రక్షన్, అంటే పేగు బ్లాక్ అవటం వల్ల కూడా ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఓకే, సో అది రిలేటివ్గా తక్కువ. సో ఈ ఏ పాసిబిలిటీ అయినా ఉంటుందండి. కామన్గా మనం అన్ని క్యాన్సర్స్తో పాటు మాట్లాడుకోవాలి కామన్గా అంటే కనుక ఆకలి తక్కువగా ఉండటం, వెయిట్ లాస్ అవటము, నీరసంగా ఉండటము, అనీమియా ఉండటము. అనీమియా వల్ల ఏంటంటే ఎక్కువ దూరం నడవలేరు వీళ్ళు, హార్ట్ మీద లోడ్ పట్టడం వల్ల ఏంటంటే కొంత దూరం నడవగానే ఆయాసం రావటము, సో కాళ్ళు వాపులు రావటము, లేదంటే అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఏంటంటే పొట్టలో నీరు చేరి పొట్ట ఉబ్బటము, ఇట్లాంటివన్నీ రకరకాలుగా కనిపిస్తాయి. అంటే మనం వచ్చే స్టేజ్ని బట్టి, వచ్చే సైట్ని బట్టి కూడా మన సిమ్టమ్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఒకటి స్పెసిఫిక్ అని చెప్పలేము, బట్ కామన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి అంటే ఎనీమియా ఉన్నప్పుడు, ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ, పర్టికులర్లీ మగవాళ్ళలో ఎనీమియా వెరీ అన్యూజువల్ అండి. ఎందుకంటే మగవాళ్ళలో మెన్సెస్ అనేది ఉండదు, మగవాళ్ళ డైట్ కూడా బెటర్గానే ఉంటుంది ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే. సో దీనివల్ల ఎనీమియా వచ్చే ఛాన్సెస్ తక్కువ. మగవాళ్ళలో ఎనీమియా వస్తుంది అంటే ఫస్ట్ మనం ఖచ్చితంగా పేగుకు సంబంధించిన క్యాన్సర్ని సస్పెక్ట్ చేసి దానికి ఇవాల్యుయేషన్ చేసుకోవాల్సిందే. రెండోది ఇంతే కాకుండా మనము ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి ఏంటంటే ఫ్యామిలీలో కోలాన్ క్యాన్సర్ అనేది ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు కూడా కంపల్సరీగా ఎర్లీగా మనం క్యాన్సర్ కోసం చెక్. అసలు ఎందుకు వస్తుంది సార్ లెఫ్ట్ కానీ రైట్ కానీ పెద్ద ప్రేగులో క్యాన్సర్? జనరల్గా మీరు అన్నారు ఆహారం, అన్నవాహిక సంథింగ్. సో పూర్తిగా ఆహారానికి సంబంధించిందేనా పెద్ద ప్రేగు క్యాన్సర్?
ఆహారం అనేది ఒక జస్ట్ పార్ట్ అండి. ఆహారమే కాదు, దానికి రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. మీరు అనే క్వశ్చన్ ఏంటంటే బేసికల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, దేనివల్ల క్యాన్సర్ వస్తుంది. దేనివల్ల వస్తుంది సింపుల్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక, ఇప్పుడు మన చిన్నతనంలో చూసినట్లయితే కనుక మనం ఇంత నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోలేం మనం ఇప్పుడు. ఎస్ సార్. పర్టికులర్లీ రెడ్ మీట్ అనేది కాన్సెప్ట్ లేదు మనకి. ఒకవేళ తిన్నా కానీ ఎప్పుడో చికెన్ ఇట్లాంటి వైట్ మీటే తింటాం మనం పండగ టైంలో 3 నెలలకు 4 నెలలకు ఒకసారి. బట్ ఈరోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కువ మంది బయట తింటున్నాం. సో బయట తింటున్నాం అంటే ఆబ్వియస్లీ అది స్టోర్డ్ ఫుడ్. సో మీకు ఏ ఫుడ్ అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్. రాత్రి వండిన అన్నం మార్నింగ్కి చెడిపోతుంది. సో మరి మీకు ఫ్రెష్గా ఎట్లా ఉంటుంది ప్యాకెట్ ఫుడ్? అందులో ఏ కెమికల్స్ కలిపితేనే ఫ్రెష్గా ఉంటుంది. అంటే లాట్ ఆఫ్ కెమికల్స్ కలవటం వల్ల ఆ కెమికల్స్ కూడా కార్సినోజెనిక్. సో ఈ ప్యాకెడ్ ఫుడ్ కాన్సెప్ట్ ఎప్పుడైతే పెరిగిందో, జస్ట్ సింపుల్ బిస్కెట్ దగ్గర నుంచి ఏదైనా కానీ ఫుడ్ అనేది మనము ప్యాకెట్లో వచ్చింది అంటే కెమికల్ యాడ్ చేయకుండా రాదు. ఎందుకంటే ఎలాంటి ఫుడ్ కూడా మీకు 1 రోజు 2 రోజుల నుంచి స్టోరేజ్ అనేది జరగదు, పికిల్స్ తప్ప. సో ఇదొకటి మేజర్ ఫ్యాక్టర్. మన ఫుడ్ తీసుకునే విధానం మారిపోయింది. లైఫ్ స్టైల్, స్ట్రెస్, నిద్ర తక్కువ అయిపోయింది, పరిగెత్తుడు ఎక్కువ అయిపోయింది. పరిగెత్తుడు అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు ఇది. సో ఈ పరిగెత్తుడు సో ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది బాగా పెరిగిపోయింది. సో దానివల్ల కూడా, స్ట్రెస్ వల్ల కూడా క్యాన్సర్స్ ఇండ్యూస్ అవుతున్నాయి. సో దెన్ ఒబేసిటీ పెరిగిపోయింది, మనం ఆల్కహాల్, స్మోకింగ్ విపరీతంగా పెరిగిపోయింది. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ఇట్స్ ఆల్ ప్రూవెన్. ఇప్పుడు ఊబకాయం అనేది, ఒబేసిటీ గురించి మాట్లాడితే, మన చిన్నప్పుడు మన ఒబేసిటీ ఎక్కడో ఊర్లో ఒకళ్ళిద్దరిని చూసేవాళ్ళం. ఇప్పుడు 30 to 40% ఆఫ్ అర్బన్ పాపులేషన్, అంటే సిటీల్లో ఉండే వాళ్ళు 30 నుంచి 40% మంది ఒబేసిటీ కేటగిరీ కింద వస్తున్నారు. అంటే చూడండి ఎంత పెరుగుతుంది అనేది రిస్క్ ఫ్యాక్టర్స్. సన్నగా ఉండే వాళ్ళు ఎక్కడ ఉంటారని చూస్తున్నారు, ఎంతమంది ఉంటారని కౌంట్ చేస్తారు. కరెక్ట్. సో ఈ ఒబేసిటీ పెరిగిపోయింది. అండ్ డయాబెటీస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకంటే డయాబెటీస్ అనేది వచ్చింది అంటే బాడీలో కాన్స్టెంట్గా ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ నడుస్తూ ఉంటుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్సర్ రావడానికి ఏంటి అంటే మూల కారణం ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ అండి. సో సంథింగ్ ఈజ్ నాట్ నార్మల్, ఏదో జరుగుతుంది. అది ఏదో జరుగుతుంది అనేది ట్రిగ్గర్ చేసి చివరికి ఆ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది క్యాన్సర్ కింద టర్న్ అవుతాయి. ఇందులో నేను ఇప్పుడు దాకా చెప్పిన మీకు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే చుట్టుపక్కల మన చుట్టూరు జరుగుతున్న ఫ్యాక్టర్స్ కొన్ని సెల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వస్తున్న క్యాన్సర్స్ ఇవి. వేరేస్ సంథింగ్ జెనెటికల్గా జరిగే ఉంటాయి. అంటే ఒక ఫ్యామిలీలో పర్టికులర్ కొన్ని జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అవడం వల్ల జరుగుతుంది. అంటే నాన్నకి ఉంటే పిల్లలు ఖచ్చితంగా వస్తుంది. కరెక్ట్. ఖచ్చితంగా అని లేదు, ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సో మనకి అగైన్ ఇదేంటంటే డిగ్రీ ఆఫ్ రిలేటివిటీ. మనకి ఫస్ట్ జనరేషన్ ఇన్వాల్వ్డ్, అంటే పేరెంట్సా లేకపోతే మన సిబ్లింగ్సా, అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు వీళ్ళు ఎఫెక్టెడా, లేదా కజిన్స్ ఎఫెక్టెడా, పెద్దమ్మ పెదనాన్న వీళ్ళు ఎఫెక్టెడా. సో ఇవి కూడా మ్యాటర్స్. సో మనకి ఫస్ట్ జనరేషన్ అంటే మన పేరెంట్స్, మన సిబ్లింగ్స్ వస్తారు. సో మన పేరెంట్స్కి మన సిబ్లింగ్స్కి ఉన్నట్లయితే కనుక మనకు పెరిగే ఛాన్సెస్ ఆల్మోస్ట్ డబుల్ అవుతాయి, రిస్క్ డబుల్ పైన అవుతుంది. సో అలా కాకుండా కజిన్స్కి పెరిగింది అనుకోండి, కజిన్స్కి కానీ లేకపోతే మన క్లోజ్ రిలేటివ్స్కి ఎవరికైనా వచ్చినట్లయితే కనుక మనకి 1.5 times దాకా ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. సో ఇట్లా మనకి డిగ్రీ ఆఫ్ రిలేటివిటీ అంత రిలేటివ్స్ అని మన చుట్టరికం ఎంత క్లోజ్ ఉంటే వాళ్ళకి వస్తున్నట్లయితే కనుక మనకి అంతే ఛాన్సెస్ పెరుగుతూ వెళ్తాయి అన్నమాట. దీనికి తోడుగా ఇక్కడే నాకు పర్టికులర్ డౌట్ ఉంటుంది ప్రతిదాని విషయంలో. షుగర్ విషయంలో వింటూ ఉంటాను, నాన్న తరఫు నుంచి ఉంటేనే వస్తుంది, అమ్మ తరఫున ఉన్న పిన్ని అయినా సంథింగ్ ఏదో మేనమామలైనా అక్కడ నుంచి రాదు అని అంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? ఏదైనా అట్లా ఏమీ లేదండి. మనకి మగవాళ్ళు ఏంటంటే XY క్రోమోజోమ్స్ ఉంటాయి, మా ఆడవాళ్ళు XX క్రోమోజోమ్ ఉంటుంది. ఇప్పుడు మన పిల్లలు పుట్టారనుకోండి, ఏదర్ మగవాళ్ళలో ఉన్న X ఆడవాళ్ళు ఒక X కలిస్తే XX అయ్యి ఆడపిల్ల పుడుతుంది. అదే మగవాళ్ళు ఉన్న Y మదర్లో ఉన్న X కలిస్తే మగపిల్లలు పుడతారు. సో టెక్నికల్గా మీరు ఇద్దరి దగ్గర నుంచి జీన్స్ వస్తున్నాయి. ఇద్దరి దగ్గర నుంచి జీన్స్ వస్తున్నప్పుడు ఈ జీన్ ఏదైతే ఎఫెక్ట్ అయిన జీన్ ఉంటుందో అది ఎవరి దగ్గర నుంచి వస్తుందో వాళ్ళ తరపున జెనెటిక్ ట్రైట్స్ క్యారీ అవుతాయి. ఓకే. సో మీకు ఫాదర్ నుంచి వచ్చే అవకాశం ఉంది, మదర్ నుంచి వచ్చే అవకాశం ఉంది, 50-50 ఛాన్సెస్. ఓకే. సో అందుకని ఇటువైపు అయితేనే వస్తుంది, అటువైపు అయితేనే రాదు, ఇదంతా బ్లేమ్ గేమ్ అండి. ఇది ఫ్యామిలీలో నడిచే బ్లేమ్ గేమ్. చాలా మంది మాట్లాడతారు, కరెక్ట్, నాన్నకుంటేనే వస్తుంది, అమ్మ సైడ్ రాదు, అమ్మకున్నా రాదు, ఇలా మాట్లాడుతుంటారు.
ఇందులో కూడా జీన్స్లో కూడా ఏంటంటే స్ట్రాంగర్ జీన్స్ ఉంటాయి, వీక్ జీన్స్ ఉంటాయి. అంటే హెట్రోజైగాసిటీ అండ్ హోమోజైగాసిటీ అని మాట్లాడుతాం అనమాట. ఓకే. సో ఈ అమౌంట్ ఆఫ్ హెట్రోజైగాసిటీ హోమోజైగాసిటీని బట్టి కూడా మీ ఛాన్సెస్ 25%, 50%, 75% అనేది డిటర్మిన్ అవుతుంది. ఓకే. సో ఇట్స్ అ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్ ఆల్గరిథం, బట్ ఇట్స్ ఎ డెఫినెటివ్ ఆల్గరిథం. 2+2=4 అనేది ఎంత కరెక్టో ఈ జెనెటిక్స్లో ఇన్వాల్వ్ అయితే మనకి ఎంతో కొంత రిస్క్ క్యారీ అవుతుంది అనేది అయితే అంతే ట్రూ. సో ఫెమిలియల్గా నడుస్తాయి, అంటే జెనెటికల్గా ఆల్టరేషన్ ఏమి లేకపోయినా ఫ్యామిలీలో ఒకరికి రావటం వల్ల కొంత మనకి ససెప్టబిలిటీ ఉంటుంది. సో హెరిడేటరీ వేరు, ఫెమిలియల్ వేరు గుర్తుపెట్టుకోవాలి. హెరిడేటరీ అంటే ఖచ్చితంగా ఆ జీన్ క్యారీ అవుతుంది, ఒక జీన్ ఎఫెక్ట్ అయింది అది క్యారీ అవుతుంది. ఫెమిలియల్ అంటే జీన్ మ్యుటేటెడ్ జీన్ ఏది ఐడెంటిఫై చేయకుండా అది క్యారీ అవ్వాల్సిన అవసరం లేకపోయినా కానీ ఫ్యామిలీలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇట్లా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని, ఇండివిజువల్ ఫ్యాక్టర్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఇవన్నీ ఇండివిజువల్ ఫ్యాక్టర్స్, వీటి వల్ల కానీ లేదంటే జెనెటికల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. కొలన్ పెద్ద పేగు క్యాన్సర్ అనే కాదు, ఏ రకమైన క్యాన్సర్ అయినా ఇదే బేసిక్ ఫ్యాక్టర్స్ ఇవే నడుస్తూ ఉంటాయి మనకి. అండ్ ఇంతమంది మీరు మాట్లాడితే ఈ కొన్ని లక్షణాలు చెప్పారు మలంకి సంబంధించి, అవి పైల్స్ గురించి మాట్లాడుకుంటప్పుడు మనం విన్నాం. కరెక్ట్. మరి దానికి తేడా ఏంటి? ఇప్పుడు నాకు పైల్స్ వస్తే నాకు క్యాన్సర్ వచ్చిందని భయపడాలా ఎట్లా? కరెక్ట్. యూజువల్గా ఏంటి అంటే పైల్స్ నుంచి బ్లీడింగ్ అంత సిగ్నిఫికెంట్గా ఉండదండి. అంటే అలా అని చెప్పి మనము ఇగ్నోర్ చేయడానికి కూడా లేదు. ఓకే. సో ఎనీ కైండ్ ఆఫ్ బ్లీడింగ్ అది తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, ఆడవాళ్ళ మగవాళ్ళ అనే సంబంధం లేకుండా ఎనీ కైండ్ ఆఫ్ బ్లీడింగ్ కొంత బేసిక్ టెస్టింగ్ అయితే జరగాలి. పైల్స్ గురించి ఎందుకు మాట్లాడతామంటే పైల్స్ ఈజ్ మోర్ కామన్. క్యాన్సర్తో పోలిస్తే పైల్స్ అనేవి చాలా కామన్ కాబట్టి ఎక్కువ పైల్స్ గురించి మాట్లాడతాం. మనం పైల్స్కి ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు కూడా మనం సిగ్నిఫికెంట్గా మనం కొన్ని టెస్ట్లు ఏవైతే ఉంటాయో క్యాన్సర్కి ఐడెంటిఫికేషన్ టెస్ట్లు, మనం ఇందాక మాట్లాడుకున్నాం సిమ్టమ్స్, ఆకలి వేయకపోవడం, బరువు తగ్గటము, లేదంటే మోషన్ సరిగా అవ్వకపోవడం, ఇవన్నీ. సో ఇవన్నీ ఖచ్చితంగా ఇవాల్యుయేట్ చేయాల్సిందే. మనకు కనిపిస్తున్న పైల్స్ కనిపిస్తున్నా కానీ క్లినికల్ ఎగ్జామినేషన్లో ఇట్లాంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ పేషెంట్స్ని కొలనోస్కోపిక్ కానీ సిగ్మాడోస్కోపిక్ కానీ చేయాల్సిందే. సో దట్ మనం ఏంటంటే మిస్ కాకూడదు. మీకు పైల్స్ డయాగ్నోజ్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసి క్యాన్సర్స్ మిస్ అయిన వాళ్ళు పేషెంట్స్ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక పైల్స్ వచ్చింది కదా, మాకు పైల్సే కనిపిస్తున్నాయి కాబట్టి పైల్స్ ట్రీట్మెంట్ ఇట్లా కరెక్ట్ కాదు. సో మనం మా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చినప్పుడు వీ ప్రిఫర్ డూయింగ్ ఏ కాంప్రహెన్సివ్ వర్కప్. కాంప్రహెన్సివ్ వర్కప్ అంటే అన్ని రకాలుగా చూసుకొని ఇక అదే డెఫినెటివ్ కాజ్ అనుకొని అప్పుడు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే. ఎందుకంటే పాసిబిలిటీస్ పెరిగిపోయినాయండి. ఇప్పుడు ఒక డయాగ్నోసిస్ కాదు, ఐబిడి అని, కాలాన్ క్యాన్సర్ అని, డయాబెటిక్లా అని రకరకాల డిసీజెస్ చాలా కామన్ అయిపోయినాయి. ఎందుకంటే లైఫ్ స్టైల్ మారిపోయింది కాబట్టి. సో అందుకని ఏది మిస్ కాకూడదు. ఎందుకంటే ఒక్కోదానికి ఒక్కో రకమైన ట్రీట్మెంట్. మనం ఏది మిస్ అయినా కానీ ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కాబట్టి మనం ఒక స్టెప్ ఎక్స్ట్రా వేసి మరీ వెతకాల్సి వస్తుంది పేషెంట్స్లో. సో అసలు కొలనోస్కోపీ అంటే గుర్తించే పరీక్ష లేదంటే అసలు పూర్తిగా క్యాన్సర్ని తొలగించే పరీక్ష? బేసిక్గా కొలనోస్కోపీ అనేది డయాగ్నోస్టిక్ టెస్ట్ అండి. డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే క్యాన్సర్ ఉంది అని కనుక్కోవడానికి. అండ్ ఒకసారి బేసిక్గా కొలనోస్కోపీ అంటే ఏంటంటే ఒక కెమెరా ఏదైతే ఉందో ఫైబర్ ఆప్టిక్ కెమెరాని దాదాపు 1.5 మీటర్ పైన ఉంటుంది అది కెమెరా. ఆ సన్నటి ట్యూబ్ని ఏదైతే ఉందో మనం పేగు ద్వారా నావిగేట్ చేసుకుంటూ వెళ్ళి మొత్తం పేగు అంతా చెక్ చేసుకొని వస్తాం. ఇది 98% యాక్యురసీతో పనిచేస్తాయి ఇవి. సో స్టిల్ మనం డైరెక్ట్గా చూస్తున్నా కానీ ఒక 1-2% మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎర్లీ ట్యూమర్స్ కానీ ఇట్లాంటివి. సో అందుకని కొలనోస్కోపీ డయాగ్నోస్టిక్ ఫస్ట్ చాయిస్ ఆఫ్ డయాగ్నోస్టిక్ ఇది అనమాట. అంటే డెఫినెట్గా బాగుంటుంది. సో సెకండ్ ఏంటి అంటే కొలనోస్కోపీలో కొన్ని ఎర్లీ ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో మనం కొలనోస్కోపీ ద్వారా కూడా తీసేదానికి అవకాశం ఉంది. దీనికి టెక్నిక్స్ ఉన్నాయి, పాలిపెక్టమీ అని, లేదంటే ఈఎస్డి అని, ఈఎంఆర్ అని కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. కానీ ఈ అన్ని క్యాన్సర్స్కి సూట్ అవ్వదు, వెరీ ఎర్లీ ట్యూమర్స్కి. ఓకే. ఈ వెరీ ఎర్లీ ట్యూమర్స్ అని చెక్ చేయడానికి కూడా మళ్ళీ మనము సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాన్ అని, లేదంటే ఎండో అల్ట్రాసోనోగ్రామ్ అని అవి చేసిన తర్వాత మాత్రమే ఇవి చేస్తాం. సో అది డెఫినెట్గా మనం ప్రూఫ్ లేకుండా ఎర్లీ ట్యూమర్స్ అని చెప్పి క్యాజువల్గా చేయడానికి అవ్వదు. ఓకే. సో కొన్నిసార్లు ఇది ఏమవుతుందంటే ఇదే ఏదైతే పాలిపెక్టమీ ఈఎస్డిఎంఆర్ చేస్తామో అది థెరపటిక్ అవ్వచ్చు, అంటే ట్రీట్మెంట్ అదే అవ్వచ్చు, అక్కడితో ఆపేయచ్చు మనం బహుశా. లేదు అంటే ఆ తీసిన స్పెసిమెన్ ఏదైతే ఉంటుందో టిష్యూ మనం టెస్ట్ పంపించిన తర్వాత ఇది సరిపోదు అన్నప్పుడు మళ్ళీ మనం సర్జరీకి కూడా వెళ్ళచ్చు. ఓకే. సో 2 రకాల అవకాశం ఉంది. సో కొలనోస్కోపీ అనే డయాగ్నోస్టిక్ యాజ్ వెల్ యాజ్ థెరపటిక్.
రెండు రకాలుగా మనం వాడుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మీరు కొలన్ క్యాన్సర్ని తగ్గించవచ్చా? ఏ స్టేజ్లో ఉంటే పూర్తిగా నయం చేయవచ్చు? కొలనోస్కోపీ తగ్గించుకోవాలంటే ఓన్లీ ఆప్షన్ ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనం రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయో రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకోవటానండి. ఆల్కహాల్ మానేయాలి, స్మోకింగ్ మానేయాలి. సో ఒక పెగ్గే తీసుకుంటాను, 2 పెగ్గులే తీసుకుంటాను, ఇదంతా కాదు. ఆల్కహాల్ ఈవెన్ ఏ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ రిస్క్ అంటే రిస్కే. స్మోకింగ్ కూడా ఒక సిగరెట్ అయినా రిస్కే. సో అందుకని కంప్లీట్గా ఆపేసేయాలి. ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి. అట్లీస్ట్ 45 minutes to 1 hour ఫిజికల్ యాక్టివిటీ. ఒంటికి చెమటలు పట్టేంత వరకు ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీగా కావాలి. వెయిట్ని, హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ ఏదైతే మాట్లాడుతాం అంటే ఇంత పర్టికులర్ హైట్కి ఇంత వెయిట్ అనేది క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ బిఎంఐ అనే దాన్ని మనం నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేసుకోవాలి. అంటే 18 to 25 మధ్యలో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైఫ్లో ప్రయారిటీస్ తెలుసుకోవాలండి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకున్నట్లయితే కనుక దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ అచీవ్మెంట్ అని అంటాను. జెనెటికల్గా మనం మార్చలేం, బట్ మనం ఏ అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వీటిని మార్చుకోగలం. సో అంతవరకు మనం ఖచ్చితంగా ట్రై చేయాలి. అది కరెక్ట్గానే బిగ్ అచీవ్మెంట్ సార్, స్ట్రెస్ని తగ్గించుకున్నాము. వెరీ ట్రూ అండి. లైఫ్ అట్లా అయిపోయింది, మనం ఏం చేయలేం. ఎస్ సార్. సార్, ఒకవేళ అన్లక్కీలీ కొలన్ క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వస్తే ఏ దశలో మీ దగ్గరికి రావాలి, ఎప్పుడు పూర్తిగా నయమవుతుంది? సో ఎర్లీ స్టేజెస్ అని ఉంటాయండి. అంటే మెయిన్గా ఏంటంటే మనకి 2 రకాల క్యాన్సర్స్ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి లిక్విడ్ క్యాన్సర్స్, ఇంకోటి సాలిడ్ క్యాన్సర్స్. అంటే మీకు ఏదైనా అవయవానికి వచ్చినప్పుడు అవి సాలిడ్ క్యాన్సర్స్ అవుతాయి. మీకు బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఉంటాయి, బ్లడ్ క్యాన్సర్స్ ఇవన్నీ. హెమటలాజికల్ క్యాన్సర్స్కి మనం సర్జరీ ఏమి చేయలేం. బట్ సాలిడ్ క్యాన్సర్స్కి చాలా వాటికి మనం సర్జరీస్ చేయొచ్చు. సో కోలన్ కూడా ఆ తీరికే వస్తుంది. ఈ ట్యూమర్స్ ఏంటి అంటే ఎర్లీగా వచ్చినప్పుడు సర్జరీ ఇచ్చిన రిజల్ట్స్ మీకు ఎప్పుడు కూడా మెడికేషన్తో రాదు, అంటే కీమోథెరపీతో రాదు. సో బట్ అగైన్ కీమోథెరపీ అనేది వెరీ ఇంపార్టెంట్. అది కొన్ని సినారియోస్లో మనం సర్జరీకి ముందులే ఇస్తాం, బట్ అన్ని సినారియోస్లో సర్జరీ తర్వాత కూడా ఇస్తాం. దాదాపుగా అన్ని సినారియోస్లో కొన్ని పర్టికులర్ సైట్స్లో వచ్చినప్పుడు మనం ముందులో కూడా ఇవ్వాల్సి వస్తుంది. చివరి పార్ట్ ఆఫ్ కోలాన్, రెక్టమ్ అంటాం, యానల్ కెనాల్, వీటికి ముందులే ఇచ్చి రేడియేషన్ ఇచ్చిన తర్వాత మనం సర్జరీ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం కీమోథెరపీ. వేరే రెస్ట్ ఆఫ్ ద కోలన్ ఏదైతే ఉందో దాంట్లో ఎర్లీ స్టేజెస్ ఉంటాయి. అంటే మనకి ఇమేజింగ్ వైజ్గా స్టేజింగ్ అనేది డిసైడ్ చేస్తాం. ఇమేజింగ్లో ఏంటి అంటే మనకి ఆ ట్యూమరు ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్ ఆఫ్ పెద్ద పేగులోనే ఉందా, లేదంటే ఇంకొక అవయవానికి కూడా స్ప్రెడ్ అయిందా అనేది చూస్తాం అన్నమాట. ఎక్కడ కనుక స్ప్రెడ్ అవ్వకపోతే అక్కడే ఉంది, పేగులోనే ఉంది, ఇంకెక్కడ స్ప్రెడ్ లేదు, ఆ పేగులో కూడా పక్కనున్న అవయవాలకి డైరెక్ట్గా కాంటాక్ట్ లేదు అంటే కనుక సర్జరీ చేసుకోవడం బెస్ట్. సర్జరీకి అగైన్ మల్టిపుల్ మోడాలిటీస్ ఉంటాయి, కానీ ఎర్లీ స్టేజెస్లో వస్తే మాత్రం సర్జరీ బెస్ట్. సర్జరీ అయిన తర్వాత ఏదైతే మనం కట్ చేసి ముక్క తీసి పంపిస్తామో టెస్ట్కి, దాని నుంచి స్టేజింగ్ వస్తుంది, పెథలాజికల్ స్టేజింగ్ అంటాం అన్నమాట. ఆ పెథాలజీ నుంచి వచ్చిన స్టేజ్ని బట్టి బట్టి మనం మళ్ళీ కీమోథెరపీ అనేది డిసైడ్ అవుతుంది. సో ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క రకమైన కీమోథెరపీ డిసైడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో దాని ప్రకారంగా డిసైడ్ అవుతుంది. సో సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. 3 రకాలుగా ట్రీట్మెంట్ మనకి అవసరం రావచ్చు. జనరల్గా వింటుంటాం సార్, క్యాన్సర్ కనుక ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్సర్ కనుక ప్రారంభ దశలో స్టేజ్ 1లో వస్తూ ఉంటే తగ్గించడానికి చాలా ఛాన్స్ ఉంటుందని అంటారు. ప్యారలల్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆయన 3rd లేదా 4th స్టేజో ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు బయటపడిందన్న మాట కూడా వింటారట. చేతులు దాడిపోతూ ఉంటుందా జనరల్గా? అలా దాడిపోతే ఇంకేం చేస్తాం? అది వెరీ ట్రూ అండి. యాక్చువల్ ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడితే పెద్ద పేగుకు సంబంధించి దాదాపు 20 to 25% ఆఫ్ ద పేషెంట్స్ మాత్రమే మనకి ఆపరేషన్ చేసే స్టేజ్లో వస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా అడ్వాన్స్డ్ స్టేజెస్లోనే వస్తారు. ఇదే మనం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మాట్లాడితే 10-15% కూడా రారు మాకు ఆపరేటింగ్ స్టేజ్లో. సో 80 to 90% ఆఫ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఏమైతే ఉన్నాయో అవి అడ్వాన్స్డ్ స్టేజెస్లోనే వస్తారు. సో కోలాన్కి రిలేటివ్గా బికాజ్ అది ఎంతో కొంత మనకి ఆపరేట్ చేసే స్టేజ్లో వస్తున్నారు కాబట్టి కొంత అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంటుందండి సర్వైవల్లో కూడా. అంటే మనిషి బ్రతకడానికి కూడా ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఏ క్యాన్సర్ కూడా మనకి ఒక ప్రాబ్లం అని ఎప్పుడు తెలుస్తుంది? యూజువల్గా పెయిన్ ఉంటే తెలుస్తుంది. సో పేగుకి పెయిన్ అనే సెన్సేషన్ ఉండదు. సో అందుకని మనకి ఇవి తెలిసే అవకాశం లేదు. అండ్ పేగు అనేది ఏంటి అంటే ట్యూమర్ పెద్ద సైజ్ అయ్యేదాకా అకామిడేట్ చేయగలవు అవి. అంటే అది లూమన్ సాగుతుంది, మనకి చర్మం సాగినట్టుగా పేగు ఏదైతే ఉందో అది కూడా సాగుతుంది. కాబట్టి మనకి తొందరగా పట్టుకునే అవకాశం లేదు అన్లెస్ అంటిల్ మనం కొంచెం విజిలెంట్గా ఉంటే.
సో దీనివల్ల ఏంటి అంటే మనకి సర్వీలెన్స్ అనేది ఒక ఇది ఉందండి, అంటే ప్రొఫైలాక్టిక్గా, అంటే ముందలే కనుక్కొని ముందలే ఐడెంటిఫై చేసి ఎలాంటి పేషెంట్స్లో మనం ముందలే టెస్టులు చేసుకోవాలి, అంటే ఎట్లాంటి సిమ్టమ్స్ లేకపోయినా, ఎట్లాంటి ప్రాబ్లం లేకపోయినా మనకు ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్కి కొలనోస్కోపీ చేయమని వరల్డ్ వైడ్ రికమెండేషన్స్ ఉన్నాయి. అన్ఫార్చునేట్గా మనకి ఇండియాలో రికమెండేషన్స్ లేవు, స్పెసిఫిక్ రికమెండేషన్స్. ఏజ్ గ్రూప్ ఏంటి సార్? యూజువల్గా 45 అబోవ్ అందరికీ కూడా కొలనోస్కోపీ అందరూ చేయించుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ మీకు సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా అందరం కూడా చేయించుకోవాలి, కాకపోయినా అందరం, నో ఎక్సెప్షన్ అండి ఇందులో. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే మేము సజెస్ట్ చేసినా కానీ చేయించుకునే వాళ్ళు 50% కానీ తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు కొంత బెటర్, ఇప్పుడు ఇట్లా హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో అవేర్నెస్ పెరగటం వల్ల, అండ్ లక్కీగా మీరు ప్రోగ్రామ్స్ చేయటం వల్ల రిపీటెడ్గా మీరు కానీ అందరు మీడియా వాళ్ళు కానీ ప్రోగ్రామ్స్ చేయటం వల్ల కొంత అవేర్నెస్ పెరిగింది. అండ్ వీఆర్ సీయింగ్ సమ్ సిగ్నిఫికెంట్ నెంబర్స్. ఇప్పుడు దాదాపు 70-80% మంది ఒప్పుకుంటున్నారు చేయించుకోవటానికి. సో సార్ ఇప్పుడు నేను 46 వచ్చాయనుకోని నేను చేయించుకున్నాను, మళ్ళీ తరచుగా ఎప్పుడు చేయించుకోవాలి? వన్స్ సరిపోతుందా? సో అగైన్ ఫైండింగ్స్ని బట్టి ఉంటాయండి. మీ కోలన్ కనుక లోపల అబ్సల్యూట్లీ నార్మల్గా ఉంది అనుకోండి, మీకు ఫ్యామిలీ హిస్టరీ లేదు, హెరిడిటరీగా లేదు, సో మీరు 10 years తర్వాత చేయించుకుంటే సరిపోతుంది. ఓకే. సో కొంతమందిలో ఏంటంటే క్యాన్సర్ కాకుండా పాలిప్స్ అని ఉంటాం. అంటే కణితలు రకరకాల స్టేజెస్ ఉంటాయి. మీకు రిస్క్ ఫ్యాక్టర్స్లో ఈ కణితలు కూడా, అంటే క్యాన్సర్ కాని కణితలు ఉంటాయి, ట్యూమర్స్. సో అట్లాంటివి ఉంటే కనుక కొంచెం ఫ్రీక్వెంట్గా పెంచుతాం, అగైన్ వాటి బయాప్సీని బట్టి అగైన్. సో వాటికి బయాప్సీ తీసిన తర్వాత అది ఏ టైప్ చూసి, హిస్టలాజికల్గా ఏ టైప్ చూసి, ఆ టైప్ని బట్టి మళ్ళీ మనం ఎంత ఫ్రీక్వెంట్గా చేయాలని డిసైడ్ అవుతుంది. అది 5 years నుంచి అగైన్ 10 years దాకా వేరీ అవుతుంది అనమాట. ఓకే. సో లేదు ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనుకోండి, బట్ మీ కోలాన్ అబ్సల్యూట్లీ నార్మల్ ఉంది, నా రికమెండేషన్ నెక్స్ట్ 5 years. సో అట్లా మారుతుంది. లేదు మీరు ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్, ట్రీట్మెంట్ అయిపోయింది, డిక్లేర్డ్ క్యూర్, మీరు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి. సో ఇయర్స్ అనేది మారుతూ ఉంటుంది, అంటే మన రిస్క్ను బట్టి దీన్ని మళ్ళీ 3 categories-గా హై రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, లో రిస్క్ అని పెడతాం. సో మేము మొదటి చెప్పింది అంత నార్మల్ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ లేదు, హెరిడిటరీ హిస్టరీ లేదు అన్నాం, అది లో రిస్క్ కేటగిరీ. మీకు పాలిప్స్ ఇట్లా చిన్న చిన్న వేరే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఉన్నట్లయితే కనుక మీరు ఇంటర్మీడియట్ రిస్క్ అవుతారు. మీరు ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్ లేదా ఫ్యామిలీలో స్ట్రాంగ్ క్యాన్సర్ హిస్టరీ ఉంది, యూ విల్ బికమ్ ఏ హై రిస్క్ పేషెంట్. సో దాన్ని బట్టి మనకి సర్వీలెన్స్ మారిపోతూ ఉంటుంది, ఎన్ని ఇయర్స్కి చేయించుకోవాలి అనేది. అండ్ బెస్ట్ పార్ట్ ఈజ్ మీకు వరల్డ్లో ఎక్కడా కూడా కొలనోస్కోపీ ఇంత ఈజీగా అవైలబుల్ కాదండి, ఇంత తక్కువ రేట్కి. మీరు ప్రపంచంలో పర్టికులర్లీ వెస్ట్ యూరోపియన్ కంట్రీస్కి కానీ యూఎస్కి కానీ వెళ్ళండి, మీరు కొలనోస్కోపీ చేయించాలంటే దగ్గర 6 నెలల నుంచి సంవత్సరం పాటు వెయిటింగ్ ఉంటుంది. మీరు ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళండి, ఈ రోజు వెళ్తే రేపు చేస్తారు, అంతేనా? అంతే. అండ్ మీకు అక్కడ దగ్గర $5,000 అయితే మీకు ఇక్కడ 3,000 నుంచి 4,000 రూపాయలు అవుతుంది. సో $5,000కి మీకు 3,000-4,000కి అసలు ఇది లేదు. సో మనము కాకపోతే అన్ఫార్చునేట్లీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఇండియాలో నెగిటివ్ వచ్చింది అనుకోండి, అనవసరంగా డబ్బులు వేస్ట్ అయ్యి. ఇదే సార్ చాలా మంది ఈ మైండ్ సెట్ ఇది మార్చుకోవాలి మనం. ఇది మార్చుకున్నట్లయితే కనుక నెంబర్ ఆఫ్ 5,000 పెట్టినందుకు పాజిటివ్ రావాలా? ఎగ్జాక్ట్లీ. సో మైండ్ సెట్ ఇట్లాగే ఉంటుంది మనకి, అంటే మనది ఒక డిఫరెంట్ మైండ్ సెట్ అండి. సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది. అది ఒక్కటి మనం పక్కన పెట్టేసి లైక్ ఓకే నెగిటివ్ వచ్చింది నేను సేఫ్ అనే ఆ థాట్ వెళ్ళింది అంటే ఫస్ట్ క్లాస్. రైట్ సార్. ఫైనల్గా నాకు ఒక్కటి డౌట్ ఉంటుంది, అసలు కోలన్ క్యాన్సర్ కాదు, క్యాన్సర్ అంటేనే భయపడిపోతాం. అవును, అసలు పేరు వింటేనే భయం. అన్ని వ్యాధులు వేరు, క్యాన్సర్ వేరు. నిజంగా అన్ని ప్రాణాంతకమా సార్? మన చేతిలో కొంత ఉంటుందా? క్యాన్సర్ మాని కూడా మళ్ళీ బతికే విధంగా? క్యాన్సర్ మానితే కనుక బ్రతికిపోయినట్టేనండి. సో మనకి ఇక్కడ ఏంటంటే లైక్ సర్జరీ చేయగలుగుతున్నామా లేదా అనేది, కీమోథెరపీ పనిచేస్తుందా లేదా అనేది. కీమోథెరపీ ఇస్తే అందరికీ పనిచేస్తుందని కాదు. ఒక సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి, మనం ట్రీట్మెంట్ ఏమి చేయకపోతే క్యాన్సర్ నుంచి 100% చనిపోతాం. 100% ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్సర్ నుంచి. ట్రీట్మెంట్ చేసినట్లయితే కనుక మీకు ఎనీవేర్ 10% to 90% సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎనీ పర్సంటేజ్ ఈజ్ గుడ్ పర్సంటేజ్. ఇప్పుడు మీకు 10% నేను ఛాన్స్ ఇస్తానంటే తీసుకోకుండా ఉంటారా? సో అందరం తీసుకోవాలి అది. సో ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క లక్షణం ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన అగ్రెసివ్నెస్తో ఉంటుంది. కొన్ని సీరియస్ ఉంటాయి, కొన్ని మేనేజ్ చేయొచ్చు. సో మనల్లో సీరియస్నెస్ అయితే ఉండాలి. రైట్ సార్. థ్యాంక్ యూ డాక్టర్ పవన్ అడ్డాల గారు. కోలన్ క్యాన్సర్ గురించి మంచి అవేర్నెస్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.